నమస్కారం. ఇప్పుడు తాజా వార్త. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పెద్ద ప్రమాదమే తప్పింది. చంద్రబాబు కాన్వాయ్ పైన దూసుకొచ్చినటువంటి కారు. దీనికి సంబంధించిన వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డ్రైవర్ పైన దాడి, పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు. జూలై 25న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం అయితే జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ పైకి ఒక కారు దూసుకురావడంతో జరిగిన చిన్న ప్రమాదం తర్వాత చోటు చేసుకున్న ఘర్షణతో కాన్వాయ్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో ఈ నెల 25 అనగా జూలై నెలన 25 జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ వైపు ఏపీ సీఎం 3 కార్ల కాన్వాయ్తో వెళ్తుండగా ఐటీసీ కాకతీయ హోటల్ సమీపంలో కారు అకస్మాత్తుగా దూసుకొచ్చి 3వ కారును స్వల్పంగా ఢీకొట్టడం అయితే జరిగింది. అనంతరం కారు డ్రైవర్ అతని తండ్రి వాహనం నుంచి దిగి కాన్వాయ్ డ్రైవర్ జోసెఫ్తో వాగ్వాదానికి అయితే దిగారు. అయితే దూషిస్తూ ముఖం పైన దాడి చేయడం అయితే జరిగింది. బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో తన 4 పళ్ళు విరిగాయని, సదరు కారు డ్రైవర్ తండ్రి తన కారును లాక్కొని బంజారాహిల్స్ డోర్ నెంబర్ 2 ప్రాంతంలో వదిలివేలారని పేర్కొన్నారు. దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. స్వయాన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు కార్ డ్రైవర్ పైన ఈ ఘటన జరగడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం అయితే రేపుతుంది.